ఓం శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రిపై దుర్గా అమ్మవారి యొక్క శాకాంబరి ఉత్సవాలు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవంలో అమ్మవారిని రకరకాల కూరగాయలు అలాగే రకరకాల పళ్ళు ఆకుకూరలతోటి అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ త్రయాహ్నిక దీక్షలో అమ్మవారికి విశేషమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు అలాగే అమ్మవారికి విశేషమైన అలంకారాలు ఈ 3 రోజుల పాటు ఉంటాయి. ఈ కూరగాయలన్నింటినీ కూడా కదంబంగా అమ్మవారికి నివేదన చేయటం, ఆ నివేదనని భక్తులందరికీ వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునే ఈ 3 రోజులు భక్తులు కూడా విశేషమైన కూరగాయలతోటి పళ్ళతోటి ఆకుకూరలతోటి అమ్మవారిని దర్శించుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. భక్తులందరికీ కూడా శాకాంబరి ఉత్సవాల సందర్భంగా అందరికీ సుభిక్షంగా ఉండాలని, అందరికీ విశేషమైనటువంటి యోగం కలగాలని, అమ్మవారి యొక్క అనుగ్రహంతో దేశం సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు జరగడం. అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి చండీ హోమం కూడా ఈ 3 రోజుల పాటు జరుగుతుంది. భక్తులందరికీ అమ్మవారి శుభ ఆశీస్సులు అందజేస్తూ ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మణి అండి. మాది గొల్లపూడి గోమతి అపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. ఇది 3వ సంవత్సరం రావటం. ప్రతి సంవత్సరం అంతా సారి ఫ్రెండ్స్ అందరూ కలిసి సారి తీసుకొస్తాం. అమ్మవారికి చాలా మంచి జరుగుతుంది. చాలా థ్యాంక్ యూ. నా పేరు సంధ్య అండి. మేము గొల్లపూడి నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం మేము ఇలా సారి తెస్తాం. మాకు ఆషాఢంలో దుర్గమ్మకి మేము ప్రతి సంవత్సరం సారి తెస్తాం. మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలా తేయడము. జై దుర్గా భవాని. నా పేరు మాలతి అండి. మేము గొల్లపూడి నుంచి వచ్చాం. మేము ప్రతి సంవత్సరం ఇలా సారి తెస్తాం. మాకు మంచి జరుగుతుంది. ఆషాఢం సారి తెస్తాం. మాకు మంచి జరుగుతుందని మాకు నమ్మకం. ఇలా రావటం మాకు ఎంతో ఆనందం, సంతోషంగా కూడా ఉంటుంది. అమ్మవారు మా ముందు దయ ఉండి మమ్మల్ని కాపాడతారని మా నమ్మకం. నా పేరు సంతోష్ లక్ష్మి అండి. ఇక్కడ ఉన్న మేము అందరం కూడా ఫ్రెండ్స్ వేరే వేరే ప్లేసుల నుంచి అందరూ ప్రతి సంవత్సరం అమ్మవారి పేరు చెప్పుకొని ఆషాఢ మాసంలో కలిసి అమ్మవారికి మేము అందరూ ఒకే మాట మీద నుండి సారి తీసుకెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఫ్రెండ్సే అండి. వైజాగ్ నుంచి వచ్చామండి. వేరే వేరే ప్లేసుల నుంచి వచ్చారు. అందరూ ఒకే మాట మీద నుండి ప్రతి సంవత్సరం ఇలాగే దుర్గమ్మకి సారి పట్టుకెళ్ళాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. జ్యోతి అండి. మేము ప్రతి సంవత్సరం ఇప్పుడు 3వ సంవత్సరం అండి తీసుకొచ్చేది. మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంత ఫ్రెండ్స్తో అందరం కలిసి ఇవన్నీ చేసుకొని వస్తాము. చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారి దయ మా అందరి మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు లత. గొల్లపూడి నుండి వచ్చామండి. మేము అమ్మవారికి గత 3 సంవత్సరాలుగా అమ్మవారికి సారి తీసుకొని వస్తున్నాము. ఆషాఢ మాసంలోని అందరం కలిసి ఇట్లా రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ చల్లని తల్లి దయ అందరి మీద ఉండాలని మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం. అట్లాగ అమ్మ ఎన్ని సంవత్సరాలు రప్పించుకుంటాం అన్ని సంవత్సరాలు మేము వస్తామండి. నా పేరు దేవిక. మేము దర్శనానికి వచ్చాము. ఇక్కడ వీళ్ళు సారా అమ్మవారికి తీసుకోతున్నందుకు మేము వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మాకు ఈ అదృష్టం దొరికినందుకు జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి జై. థ్యాంక్ యూ. ఆషాఢ మాసంలో ఏదైతే ఉందో విజయవాడ ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవాలయం ఉన్నాము. ఈ రోజునటువంటి ఈ శాకాంబరి ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. మనం చూసుకోవచ్చు. ఇక అమ్మవారి దేవాలయం అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం చూసుకుంటే అమ్మవారి ఆకారంలో కూడా నమ్మకం అయితే ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆకారంలో వివిధ రకాల పప్పులతో అమ్మవారి ఆకారాన్ని అయితే చేయడం జరిగింది. మనం విజువల్ అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. పెసరపప్పు ఉంది, పెసరపప్పు, కందిపప్పు, దీంతో పాటుగా ఆవాలు, మెంతులు, కందిపప్పు, ఇట్లా రకరకాల పప్పులు ఏదైతే ఉందో ఆ పప్పులతో ఈ అమ్మవారి నమూనాను అయితే అయితే చేయడం జరిగింది. చూడటానికి కూడా చాలా అందంగా కనపడుతుంది. దేవుడు అమ్మవారిని చాలామంది భక్తులు కూడా దర్శించుకుంటున్నారు. ఈ శాకాంబరి ఉత్సవాలు అంటే ఉన్నటువంటి ఈ ఇంద్రకీలాద్రి మీద చాలా బ్రహ్మాండంగా అయితే చేస్తారు. దానిలో భాగంగానే ఇప్పుడు అమ్మవారి ప్రతిమని కూడా ఈ రకంగా ఏదైతే పప్పులతో ఏదైతే ఉన్నదో కందిపప్పు, గసగసాలు, ధనియాలు, పెసరపప్పు, ఇలా రకరకాల పప్పులతో ఆకారాన్ని చేశారు. అమ్మవారి ప్రతిమను ఆ రకంగా అయితే పెట్టడం అయితే జరిగింది. దాంతోపాటు ఏదైతే ఉందో శాకాంబరి అని చెప్తారో శాకాహారానికి సంబంధించినటువంటి కూరగాయలు ఏదైతే ఉందో కూరగాయలతో కూడా ఇక్కడ అలంకరణ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ గోంగూర అయితే అలంకరించారు. గోంగూర పక్కన డిజైన్తో బంగాళాదుంపలు కూడా అమ్మవారికి శాకాంబరిగా చేశారు. దాంతోపాటుగా ఈ క్యాబేజీ సంబంధించినటువంటి పూలను కూడా చక్కగా చూడటానికి చాలా అందంగా డిజైన్ చేయడం జరిగింది. శాకాంబరి ఉత్సవాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రకీలాద్రిలో కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. భక్తులు కూడా ఉదయాన్నే 6 గంటల దగ్గర నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లు అయితే కట్టడం. దీనికి సంబంధించి భక్తులకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది.
ఈ పరిస్థితి చూసుకుంటే ఈ రోజు నుంచి చూసుకుంటే 3 రోజుల పాటు శాకాంబర ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా అయితే జరుగుతాయి. భక్తులు కూడా అనేక మంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ శాకాంబర టైంలో ఆషాఢ మాసం టైంలో అమ్మవారికి సారీ అయితే ఇస్తారు. సారీతో పాటుగా బోనాలు కూడా ఇస్తూ ఉంటారు. సారీ ఇచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, బోనాలు సమర్పించే వాళ్ళు వస్తుంటారు. దాంతోపాటు ఈ రోజు నుంచి శాకాంబర ఉత్సవాలు చేయడంతో పాటుగా భక్తులు ఇంకా మరింత పెరగడం వల్ల వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించమని చెప్పి ఇప్పటికే ఆలయ ఈవో శ్రీనివాస నాయక్ అయితే చెప్పడం జరిగింది. ఇవాళ నుంచి స్టార్ట్ చేసి 3 రోజుల పాటు ఇక్కడ అమ్మవారి ఉత్సవాల్లో శాకాంబరిగా వచ్చేటువంటి భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, ఇంద్రకీలాద్రి నుంచి.